సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళాలి. ఓకే. సో మీరు కోల్ లేయర్స్ మీరు చూడొచ్చు, అంటే స్టెప్ బై స్టెప్ ఉన్నాయి. అంటే కోల్ మధ్యలోనే ఉంది, మళ్ళీ మిడిల్లో అంటే మొత్తం మైనింగ్ అంటే స్టోన్ ఉంది, స్టోన్ మైనింగ్ మొత్తం గనేట్ అది ఇది అన్నట్టు ఉంది. మీరు చూసుకుంటే స్టెప్ బై స్టెప్ లేయర్లు మీకు కనిపిస్తున్నాయి కోల్ది మొత్తం, అంటే బ్లాక్ కలర్ మొత్తం కోలే అనమాట. సో అది మొత్తం ఓకే. మనం వస్తున్నాం అనుకుంటుండే అయినా. ఓకే ఓకే. మనం వచ్చేది తెలుస్తుంది ఓకే. సో డంపర్స్ ఇట్లా 1 by 1 వచ్చిన తర్వాత ఇక్కడ లోడ్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతూ ఉంటాయి. పైకి వెళ్ళిపోయి ఆ డంపింగ్ యార్డ్ ఎక్కడ ఉంటుందో సో అక్కడ వేస్తూ ఉంటుంది. సో అక్కడ అంటే మట్టి, రాయి, ఈ కోల్ అక్కడ డిఫరెన్సియేషన్ మొత్తం అంటే డిఫరెంట్గా దేనికి దానికి చేసేసి, అంటే కోల్కి కోలు, మట్టికి మట్టి, రాయికి రాయికి అట్లా తీసేసిన తర్వాత కోల్ని పైకి పంపించడం జరుగుతుంది. అంతే కదన్నా? ఓకే. సో మనం అక్కడ చూసుకున్నాం కానీ పైన మొత్తం ఆ మిడిల్లో కోల్ కనిపిస్తుంది. ఆడ ఎక్కువ కోల్ ఉంది, ఆడ మనకు జేసీ పుగలా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనకు కిందికి ఓకే. వాటర్ ఏరియాలో 18 మీటర్ల కోల్ బెంచ్ ఉంది. ఓకే. గ్రేడియంట్ ఉన్నట్టు మనకు కనబడుతుంది. మొన్న దాకా వర్షాలు పడినాయి కాబట్టి కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు మీకు కోల్ బెంచ్ కనబడుతుంది. ఓకే. డ్రిల్లింగ్ చేస్తుంది. డ్రిల్లింగ్ మిషన్ అది కోల్కి డ్రిల్ చేస్తుంది. కోలు, ఓబీ, మట్టి కూడా. ఓకే, మట్టి కూడా. ఓకే. మట్టిని అది దానికి. సో నాకు తెలిసి ఈ సలార్, కేజీఎఫ్ ఈ అన్నిట్లలో ఈ క్వారీలు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూసుకుంటే ఈ క్వారీలు అసలు ఎంత అందంగా ఉన్నాయి, కానీ ఒక్కొక్కసారి భయం వేస్తుంది. అంటే సింగరేణి కార్మికులు ఎట్లా వర్క్ చేస్తారో ఒక్కోసారి వర్షాలు పడ్డప్పుడు అది సో అవి ఒకవేళ కూలిపోయి పైన పడినప్పుడు సో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కదా అన్న. అవకాశము ఉన్నప్పుడు కూడా ఎప్పటికప్పుడు మా అధికారులు, సూపర్వైజర్లు ఇన్స్ట్రక్షన్ చేస్తారు. వాళ్ళ సూపర్వైజర్లు వాళ్ళు చూసిన తర్వాతనే వారు ముందు ఇన్స్పెక్షన్ వెళ్తారు. మీరు చూసుకోవచ్చు, ఇది మొత్తం మైనింగ్. సో ఈ బ్లాక్ మొత్తం కనిపిస్తుంది కదా, మొత్తం ఎంత బాగుంది, నల్ల బంగారం మొత్తం మీరు చూస్తే. సో ఇక్కడ పెద్ద స్టోన్ చాలా బాగా కనిపిస్తుంది. ఇది మొత్తం మైనింగ్. ఇప్పుడు షవల్ ప్లేస్కి ఇప్పుడు వెళ్ళాలి అంటే, మిషనరీ వెళ్ళాలి అంటే ఇప్పటికప్పుడు అలా డోజింగ్ చేస్తూ ఉంటారు. లెవెలింగ్ చేసిన తర్వాత ఓకే ఎలాంటి అంటే డంపర్కి కానీ ఇబ్బంది లేకుండా సేఫ్టీగా ముందు అట్లా డోజింగ్ చేయడం. ఆ తర్వాత మిషన్ ఇక్కడ మన డంపర్స్ అక్కడ వెళ్ళిన తర్వాత లోడ్ ఇస్తా ఉంటాడు. ఓకే. ఇప్పటిదాకా అక్కడ కోల్ లోడ్ ఇచ్చాడు ఇతను. ఇది మట్టి ఒక లేరు, మట్టి పోయిన తర్వాత దాని కింద బ్లాస్టింగ్ చేస్తారు, మళ్ళీ కోల్ తీసుకుంటారు. ఓకే ఓకే.